గాక. హల్లెలూయా. అందరూ చెప్పలేదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవాతి దేవుడు నన్ను ప్రేమించి మొదటిసారిగా మీ మధ్యకు తోడుకుని వచ్చి శ్రేష్టమైన దేవుని యొక్క దివ్యమైన వాక్కులు అందించే సద్భాగ్యాన్ని ప్రసాదించిన దేవాతి దేవునికి మొట్టమొదట వినమ్రుడనై శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చిన స్థానిక దైవజనులు వరప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అగస్టిని గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ స్థలంలో మరొకసారి చూడడానికి సంగీతం వాయించే ప్రియులు మన దైవజనులు జయరాజ్ గారికి, ఐజాక్ గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, కూడిన మీ అందరికీ, ఈ మైక్ స్వరం ద్వారా దేవుని మాటలు వింటున్న ఈ ప్రాంతవాసులందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏమాత్రము ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదా. వాక్యము దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే నన్నేమీ అవమానపరిచిన వారేమీ కాదు, మీరు దేవుణ్ణి అవమానపరిచిన వారు అవుతారు. ఎందుకంటే వాక్యం. కాబట్టి శ్రద్ధ కలిగి ఏకాగ్రత కలిగి మీరు మిమ్మల్ని మర్చిపోయి ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నీ వదిలేసి కేవలము వాక్యం మీదే మీ దృష్టిని ఉంచి వాక్యం వినాలని ప్రేమతో మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఏకాగ్రత అంటే ఏమిటంటే మీకు ఈ శబ్దం తప్ప వేరొక శబ్దం వినబడదు. అది ఏకాగ్రత. వాక్యం చెప్తున్న నేను తప్ప ఇంకెవరు మీకు కనపడరు. ఈ రెండు విషయాలు మీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయో అప్పుడు మీరు ఏకాగ్రతలో ఉన్నారని అర్థం. మాకిద్దరు మనవాళ్ళు ఉన్నారు. రెండవ వాడు ఏది చూసినా ఇప్పేస్తాడు. ఏదైనా బొమ్మ కొన్నామనుకో, టాయ్ కొన్నామనుకో, ముందరికి ఒక గంట సేపు ఆడతాడు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏం చేస్తుంది, ఇది ఎందుకు పరిగెడుతుంది, దీంట్లో ఉన్న ఏముంది ఇప్పేస్తాడు. టర్నర్ స్క్రూ పెట్టుకుని ఇప్పేసి మొత్తం అంతా ఇప్పేసి మళ్ళీ సెట్ చేస్తాడు. వాడు అలాగే సెట్ చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడినా వాడికి వినబడదు. వాడి దగ్గరికి వచ్చి పెద్ద శబ్దం చేసినా సరే ఆడేం పట్టించుకోడు. ఏకాగ్రత అది. మొత్తానికి అలాగైతే ఒకసారి మేము ఆడు ఏదో ఒక బొమ్మ కొన్నాము, అది ఇప్పేశాడు. ఇప్పేసి బాగు చేయడానికి కూర్చున్నాడు. మేమీలోగా శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి ప్రార్థన ముగించుకొచ్చేసాం. అప్పుడు దాకా అది బాగు చేస్తున్నాడు. ఒరే ఏంట్రా వినబడలేదు. అంత అయిపోయాక తాత బాగు చేసేసాను, చూసుకో పరిగెడుతుంది అన్నాడు. ఏకాగ్రత. మీరు ఏకాగ్రతగా ఉంటే మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. దైవ వాక్యాన్ని ఏకాగ్రతతో మీరు వినగలిగితే ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలిగి చేస్తుంది. 3 దినాలు ఉపవాస కూడికలో ఉన్నారు. ఇది ఆఖరి కూడిక అనుకుంటున్నాను. ఈ 3 ఉపవాస కూడికలలో మీరేం సంపాదించారు? నాదొక ప్రశ్న. ఉద్యోగం చేస్తే జీతం సంపాదిస్తున్నారు కదా, వ్యాపారం చేస్తే లాభాలు సంపాదిస్తున్నారు కదా, పనిలోకి వెళితే కూలి సంపాదిస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి సంపాదిస్తున్నారు కదా. మరి దైవ సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి మీరు ఏమి సంపాదించారు? వాక్యంలో మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథంలో నుండి 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అలాగనే అదే సామెతల గ్రంథంలో నుండి 11వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. వెంటనే 11వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. భక్తిహీనుల ధనము. వాక్యం చదివే వారికి ఒక మైక్ ఇవ్వండి బాబు. ఈ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. మిమ్మల్ని వాక్యాన్ని మైకులో ఎందుకు చదవమంటానంటే, ఒకసారి నేను మెండపేటలో వాక్యం చెప్పాను, ఓపెన్ మీటింగ్. వాక్యం చెప్తుంటే వాక్యం అయిపోయింది, నేను వచ్చేస్తూ ఉన్నాను. సెంటర్కి వచ్చేటప్పుడు కొంతమంది పెద్ద మనుషులు నన్ను ఆపారు. ఇప్పుడు దాకా మాట్లాడింది మీరేనా అన్నారు. వాళ్ళకేమైనా ఇబ్బంది కలిగిందేమో అని అనుకుంటూ, అవునండి నేనేం మాట్లాడానండి, ఏమండి మీకేమైనా ఇబ్బంది కలిగిందా, మీకేమైనా బాధ కలిగిందా అని అడిగాను. అదే లేదండి పాస్టర్ గారు, ఏమీ ఇబ్బంది కలగలేదు, బాగా మాట్లాడారు, చక్కని ఉన్న విషయాలే చెప్పారు, బాగుంది అన్నారు. సంతోషం అనుకున్నాను. మరి నన్ను ఎందుకు ఆపారు అని అడిగాను.
అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో మాటలు ఆపేసి "ఆ, ఊ" అంటున్నారేంటి? మీకు ఏదైనా రోగమా? అదేమైనా బలహీనత మీకు? కాసేపు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడలేకపోతున్నారా అని అడిగారు వాళ్ళు. నాకేమీ అర్థం కాలేదు. అదేంటండి అలా జరగదే, కంటిన్యూగా మాట్లాడతానే. లేదు లేదు పాస్టర్ గారు, మీరు మధ్యలో ఆ ఊ అంటున్నారు అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడరు కదా. ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, నేను మీకు రెఫరెన్స్ చెప్తాను. మీరు చదువుతూ ఉంటారు. మీరు చదువుతున్నప్పుడు నేను ఆ, ఆ అంటాను. అది మైక్లో వెళతాను. మీరు చదివింది మైక్లో వెళ్ళదు. కాబట్టి ఈయన మధ్యలో ఎందుకు ఆ ఊ అంటున్నాడు అని వారికి అర్థం కాక కన్ఫ్యూజన్లో పడతారు. అలాంటి సందిగ్ధావస్థ ఇక్కడ వారికి కలగకుండా ఉండాలని మిమ్మల్ని మైక్లో చదవమంటున్నాను. చదువు తల్లి ఈసారి. ఎవరో భక్తిహీనుల ఒక్కరే చదవండి వాక్యాన్ని, వారికే మైక్ ఇవ్వండి. భక్తిహీనుల ధనము భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. వారికి లాభకరం కాదు. నీతి నీతి మరణము నుండి రక్షించును. 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఉగ్రత దినమందు ఆస్తి అక్కర కాదు. అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి, అయ్యా ఈ ఆకార కొడుకులో మీరేం మాట్లాడతారు తండ్రి? నాతో మాట్లాడండి సూటిగా. నేనేమి సంపాదించుకున్నానయ్యా ఈ మీటింగ్స్లో? నేను ఏం పట్టుకు వెళుతున్నానయ్యా ఈ ఉపవాస కొడుకులలో అని ఒక ఆలోచన నాకు కలుగుతుందయ్యా. దైవజనులు ప్రశ్నించారయ్యా, దానికి సమాధానం నాకు ఇవ్వండి నాయనా అని మీరు ప్రశ్నించగలిగితే దేవుడు మీతో సూటిగా మాట్లాడతాడు. మహోన్నతుడు అయిన మహా గొప్ప దేవా, వాక్యమైన దేవా, వందనాలు తండ్రి. దైవజనులు ప్రేమించి సంఘము యొక్క క్షేమం కొరకు, సంఘము యొక్క దిద్దుబాటు కొరకు, సంఘము యొక్క ఉజ్జీవం కొరకు ఏర్పాటు చేయబడిన ఉపవాస కూడికలలో ఆఖరి రోజు తండ్రి, ఆఖరి కూడికలో ఆఖరి వర్తమానం అందించే శ్రేష్ఠ భాగ్యాన్ని అల్పుణ్ణైన నాకు ఇచ్చారు. శక్తి కానీ జ్ఞానము కానీ లేనివాడను తండ్రి. నీ పాదాలను ఆశ్రయించున్నాను, అర్థిస్తున్నాను. నీ దివ్యమైన అభిషేకంతో నింపి నాకును కూడిన నీ ప్రియబిడ్డలకును ఎంతమంది ఈ వాక్యాన్ని మైక్ ద్వారా వింటున్నారో వారందరితోనూ మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని యేసువారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 2 వచనాలు చదువుకున్నాం. 2 సామెతల గ్రంథంలోనే ఉన్నవి. మొదటి మాట ఏమి సెలవిస్తుందంటే, భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణమును రక్షించును. రెండవ మాట ఏమి సెలవిస్తుంది అంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమును రక్షించు. 2 వచన భాగాలలో ఒక మాట కనబడుతుంది. ఏమిటి ఆ మాట అంటే, నీతి మరణమును రక్షించు. మానవుడు సంపాదనాపరుడు. సంపాదించుకోవాలని ఆశపడతాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఎంత సంపాదించాను, ఏమి సంపాదించాను మనిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. తప్పులేదు, సంపాదించుకోండి. సంపాదించడం ఏమీ తప్పని నేను చెప్పాను. బైబిల్ ఏమీ సంపాదించుకోవద్దని కూడా చెప్పట్లేదు. కానీ న్యాయంగా సంపాదించుకోండి. భక్తిహీనుడివై నువ్వు సంపాదిస్తే నీకు అది లాభకరం కాదని, నువ్వు భక్తిహీనుడివైతే దేవుని ఉగ్రత గారు నీ మీదకి వస్తే నీ డబ్బేమీ నిన్ను కాపాడదని. కాబట్టి సంపాదించుకోవద్దు, భక్తి కలిగి సంపాదించుకో, న్యాయంగా సంపాదించుకో, ధర్మంగా సంపాదించుకో. ఎంత సంపాదిస్తావో తప్పులేదు. అసలు నేనంటాను, డబ్బు ఎందుకు సంపాదించాలి? డబ్బు సంపాదించడానికి కారణాలేంటి అని మీరు నన్ను అడిగితే, నాకు తెలిసినంత వరకు డబ్బు సంపాదనకు 4 కారణాలు ఉన్నాయి. ఎందుకు సంపాదించాలి డబ్బు? ఈ కారణాలు తప్ప వేరొక కారణాలు నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే మీటింగ్ అయ్యాక చెప్పండి, మీ దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతాను. డబ్బు ఎందుకు సంపాదించాలి? మొదటి కారణం, బ్రతకాలంటే ఏం కావాలి? బ్రతకాలంటే డబ్బు కావాలి. సుఖంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. సౌకర్యవంతంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే మానవ మనుగడ సాధ్యం కాదు. తినడానికి భోజనం ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి నివాసం ఉండదు. కాబట్టి మనిషి బ్రతకాలంటే ఏం కావాలి అంటే డబ్బు కావాలి. కాబట్టి సంపాదించుకోండి, తప్పలేదు, న్యాయంగా.
రెండవది, డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే, సమాజంలో గౌరవం రావాలంటే, సమాజంలో విలువ పెరగాలంటే, సమాజం నిన్ను గుర్తించాలంటే, సమాజం నీకు వంగి నమస్కరించాలంటే నువ్వు డబ్బు సంపాదిస్తేనే సమాజం నిన్ను గౌరవిస్తుంది. డబ్బు లేని వాడిని సమాజం గౌరవించదు. దానికి బద్దెన మహాకవి ఏమంటాడు అంటే, వెసరపు జాతి కాని వాసముదానైనట్టి వ్యర్థుడు కాని దాసి కొడుకైన గాని కాసులు గలవాడే రాజు గదరా సుమతి. ఇది బద్దెన కవి అంటాడు. ఎవడరా భూమి మీద రాజు అంటే రాజకుటుంబంలోనే పుట్టక్కర్లేదురా. వేసరపు జాతి, నీచమైన జాతిలో పుట్టినవాడైనా పర్వాలేదు, ఎందుకు పనికిరాని పెద్ద సవటైనా కూడా పర్వాలేదు, వాడు వేశ్యకు పుట్టినవాడైనా కూడా పర్వాలేదు, వాడి దగ్గర డబ్బుంటే లోకం ఏమంటుందో తెలుసా? సలాం చేస్తుంది వంగి వంగి. కాదంటారా అవునంటారా? కాబట్టి సమాజంలో నీ విలువ పెరగాలంటే, సమాజం నీకు నమస్కరించాలంటే, సమాజం నీ ముందు వంగి సాల్యూట్ చెయ్యాలంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే చేస్తుంది. డబ్బు లేకపోతే సమాజం నిన్ను గౌరవించదు. కాబట్టి సంపాదించుకోండి న్యాయంగా. మూడవది, నీ ఇంట్లో నీ పెళ్ళాం, నీ పిల్లలు నిన్ను గౌరవించాలంటే, నిన్ను ప్రేమించాలంటే డబ్బు సంపాదిస్తేనే నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. డబ్బు సంపాదిస్తేనే నీ పిల్లలు నీకు విలువ ఇస్తారు. డబ్బు సంపాదించని భర్తను, డబ్బు సంపాదించని తండ్రిని పిల్లలు విలువ ఇవ్వరు, గౌరవించారు. దానికి కూడా ఈ బద్దెన మహాకవి ఏమంటాడో చెప్పమంటారా? గడనగల మగని జూచి అడుగడుగున మడుగులొత్తురతి వలధరలో గడనుడుగ మగని చూసి నడుపీనుగ వచ్చుననుచు నగదురు సుమతి. బాగా సంపాదిస్తున్నాడు భర్తగా, ఆడు మోసం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, ఏమీ అవసరం లేదు ఈ భార్యకు. వాడు బాగా డబ్బులు చేస్తున్నాడు, చీరలు కొంటున్నాడు, నగలు కొంటున్నాడు, ఇంట్లో ఫర్నిచర్ కొంటున్నాడు. ఏమండి మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని భార్య అడగదు. వాడు బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఎంత ప్రేమిస్తుందంటే ఈ భార్య. ఆ భర్త గారు బయటకు వెళ్ళి, సంపాదనకు వెళ్ళి వస్తున్న సమయంలో బయటకు వచ్చి చక్కని చీర కట్టుకొని, తల్లిండా మల్లెపూలు పెట్టుకొని, రూపాయి ఎత్తున పౌడర్ రాసుకొని, సింగారించుకొని బయటకు వచ్చి చూస్తూ ఉంటుందట, మా ఆయన వస్తున్నాడా లేదా. ఆయన గారు వస్తున్నారు, సమయం కనిపెట్టి వస్తుంది బయటకు. ఆయన వస్తున్నప్పుడు చక్కటి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించి